భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అగ్రదేశాలకు పోటీగా చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తూ రోజుకో అప్డేట్ ఇస్తోంది. చంద్రయాన్ 3తో ఇస్రో చందమామపై మువ్వెన్నెల జెండాను ఎగరవేసింది. ఇప్పుడు ఒక సూర్యుడి గుట్టు తెలుసుకోవాలనుకుంటోంది. దానికోసం ఆదిత్య L1 రాకెట్ ను ప్రయోగిస్తోంది. సెప్టెంబర్ 2 శనివారం ఉదయం 11:50 శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తోంది. మంగళయాన్, చంద్రయాన్ తర్వాత ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన కీలకమైన ప్రాజెక్ట్ ఆదిత్య L1. చంద్రయాన్ 3 సక్సెస్ తో తగ్గేదేలే అన్నట్లు ఇస్రో అంతరిక్షంపై ఫోకస్ పెట్టింది. ఓ పక్క విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల నుంచి చంద్రుడికి సంబంధించిన అత్యంత విలువైన సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేస్తూనే మరో పక్క ఆదిత్య L1 మిషన్ తో సూర్యుడి భగభగల గుట్టును తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇతర గ్రహాలపై పరిశోధనలు మామూలే, కానీ సూర్యుడి పరిశోధన అంటే అది మామూలు విషయం కాదు. నిరంతరం జ్వలించే భాస్కరుడి వాతావరణం తెలుసుకోవటం అంటే డేంజర్ జోన్లో పనిచేయటంతో సమానం. కానీ ఇస్రో ఎక్కడా వెనకడుగు వేయకుండా సూర్యుడిపై పరిశోధనను కొనసాగించేందుకు ముందడుగు వేసింది. అసలు సూర్యుడి మీద పరిశోధనలు చేయటం దేనికి అనే డౌట్ రావచ్చు. ఈ విశ్వం కోటానుకోట్ల నక్షత్రాల సమాహారం. గెలాక్సీలు, నక్షత్ర మండలాలు, గ్రహాల కుటుంబాలు, ఇలా మనకు కనపడని, ఊహించడానికే సాధ్యం కాని ఎన్నో వింతలు, విశేషాలు అనంత విశ్వంలో నిక్షిప్తమై ఉన్నాయి. మనం నివసిస్తున్న ఈ భూమి సౌర కుటుంబంలో ఒక గ్రహం మాత్రమే. మన కంటికి కనిపించే గ్రహాలు కొన్నే, కానీ కనపడనివి లెక్కలేనన్ని. ఆ విధంగా మనకు తెలిసిన ఈ ప్రపంచానికి మూలాధారం సూర్యుడు. నిజానికి సూర్యుడు స్వయంగా ప్రకాశించే అతి పెద్ద నక్షత్రం. నిత్యం నిప్పులు కక్కే అగ్నిగోళం. విశ్వం పుట్టుకతో పాటు భవిష్యత్తు గురించి తెలుసుకోవటానికి నక్షత్రాలే ప్రధాన ఆధారం. భూమికి దగ్గరగా ఉన్న సూర్యుడిని పరిశోధిస్తే విశ్వానికి సంబంధించిన మరింత లోతైన సమాచారం తెలుసుకోవచ్చు. సూర్యుడి లాంటి వాతావరణాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించి పరిశోధనలు చేయటం అసాధ్యం. అందుకే అంతరిక్ష సంస్థలు డైరెక్ట్ గా సూర్యుడి దగ్గరకు ప్రోబ్లను పంపి విశ్లేషిస్తూ ఉంటాయి. ఇస్రో మొదటిసారి సూర్యుడి గురించి మరింత లోతైన విషయాలు తెలుసుకునేందుకే ఆదిత్య L1 ప్రయోగం చేపట్టింది. ఇంతకీ ఆదిత్య L1 ప్రయోగంతో ఏం చేస్తారు? అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు అనే అనుమానం రావచ్చు. ఆదిత్య L1 అనే పేరులోనే మన డౌట్స్ కు సమాధానాలు దొరుకుతాయి. ఆదిత్య అంటే సూర్యుడికి మరో పేరు. మన భారత పురాణాలు, ఇతిహాసాల్లో సూర్యుడిని భగవంతుడి స్వరూపంగా కొలుస్తాం. అనేక రూపాలు, పేర్లతో పిలుస్తాం. సూర్యుడు, సూర్య భగవానుడు, ఆదిత్యుడు, భానుడు, భాస్కరుడు, ఇలా రకరకాల పేర్లు సూర్యుడికి ఉన్నాయి. అందుకే అందులోని ఆదిత్య అనే పేరునే ఇస్రో ఈ మిషన్ కు పెట్టింది. ఇక ఆదిత్య L1 లో L1 అనేది ఖగోళ శాస్త్రంలో ఒక అంశం. L అంటే లెగ్రేంజ్ పాయింట్ అని అర్థం. అంతరిక్షంలో సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్లు ఇలా ఏవైనా రెండు ఖగోళ పదార్థాల మధ్య లెగ్రేంజ్ పాయింట్లనేవి ఉంటాయి. భూమికే కాదు, ఇతర గ్రహాలు, ప్రతి ఖగోళ వస్తువుకు దాని ద్రవ్యరాశిపై ఆధారపడి గురుత్వాకర్షణ ఉంటుంది. రెండు ఖగోళ పదార్థాల మధ్య గురుత్వాకర్షణ కూడా ఆ రెండింటి ద్రవ్యరాశులపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువును అలాంటి పదార్థాల మధ్య ఉంచినప్పుడు దేని గురుత్వాకర్షణ ఎక్కువగా పనిచేస్తుందో అటువైపు ఆ వస్తువు ఆకర్షితమవుతుంది. కానీ ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఆ రెండు పదార్థాల మధ్య గురుత్వాకర్షణ శూన్యంగా ఉంటుంది. అలాంటి చోట వస్తువును పెడితే అది స్థిరంగా ఎటూ కదలకుండా ఉంటుంది. ఆ పాయింట్ నే లెగ్రేంజ్ పాయింట్ అని అంటారు. ఆ విధంగా భూమికి, సూర్యుడికి మధ్య కూడా 5 లెగ్రేంజ్ పాయింట్లు ఉన్నాయి. సూర్యుడిని, భూమిని కలుపుతూ ఒక సరళ రేఖ గీస్తే అందులో భూమికి, సూర్యుడికి మధ్యన ఒక లెగ్రేంజ్ పాయింట్ ఉంది. దాన్ని లెగ్రేంజ్ పాయింట్ 1 అంటారు. భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో 10వ వంతు దూరంలో భూమి వైపుగా ఈ లెగ్రేంజ్ పాయింట్ 1 ఉంటుంది. అదే విధంగా సూర్యుడి వైపుగా కాకుండా భూమికి అవతల పక్క అంతే దూరంలో వెనుక వైపు మరో లెగ్రేంజ్ పాయింట్ 2 ఉంటుంది. భూమి నుంచి చూస్తే సూర్యుడికి అవతలి పక్క లెగ్రేంజ్ పాయింట్ 3 ఉంటుంది. ఈ 3 పాయింట్లే కాకుండా సూర్యుడు, భూమి మధ్య బయటి వైపుగా ఒక సమబాహు త్రిభుజం గీస్తే అందులో 2 శీర్షాలలో మరో 2 లెగ్రేంజ్ పాయింట్లు ఉంటాయి. వాటినే L4, L5 అంటారు. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త
జోసెఫ్ లూయిస్ లెగ్రేంజ్ పేరు మీద వాటికి ఆ పేర్లు పెట్టారు. 5 లెగ్రేంజ్ పాయింట్లు ఉంటే ఇస్రో ఈ L1 దగ్గరికే ఎందుకు ఆదిత్య L1 ను ప్రయోగిస్తోంది అనేదానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఈ L1 పాయింట్ భూమికి సూర్యుడికి మధ్య దూరంలో 10వ వంతు దూరంలో భూమి వైపుగా ఉంటుంది. అంటే సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. L2 పాయింట్ భూమికి వెనక ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్లినా సూర్యుడిపై ప్రయోగాలు చేయటానికి భూమి అడ్డుగా ఉంటుంది కాబట్టి సాధ్యపడదు. L3 సూర్యుడి వెనక ఉంటుంది కాబట్టి అక్కడికి చేరుకోవటం అసాధ్యం. ఇక L4, L5లు కూడా సూర్యుడు భూమికి వెలుపల చాలా దూరంలో ఉంటాయి. సో అక్కడ పరిశోధనలు చేపట్టడం కుదరదు. అందుకే ఇస్రో L1 పాయింట్ దగ్గర శూన్య కక్షలోకి అబ్జర్వేటర్ ను పంపిస్తోంది. ఈ 5 పాయింట్లలోనూ L4, L5 దగ్గర ఉండే ఖగోళ పదార్థాలు స్థిరంగా ఉంటాయి. కానీ మిగిలిన 3 పాయింట్ల దగ్గర ఉండే వస్తువులు అస్థిరంగా ఉంటాయి. అంటే కాలంతో పాటు నెమ్మదిగా రెండింటిలో ఏదో ఒక ఖగోళపు గురుత్వాకర్షణ శక్తికి లోనవుతాయి. అందుకే అబ్జర్వేటర్ లో అప్పుడప్పుడు ఇంధనాన్ని మండించి వాటి స్థానాన్ని సరిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇస్రో కూడా సూర్యుడిపై నిరంతరం ఓ కన్నేసి ఉంచడానికే ఈ ప్రయోగం చేస్తోంది. సూర్యుడి మీద పుట్టే సౌర తుపానుల్ని సోలార్ మాస్ ఎజెక్షన్ అంటారు. L1 పాయింట్ దగ్గర నుంచి సూర్యుడి ఉపరితల వాతావరణం, అక్కడ జరిగే మార్పులు, సూర్యుని నుంచి పుట్టే సౌర తుఫానులను ముందుగానే గుర్తించడానికి ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుంది. సౌర కుటుంబంలో అనేక గ్రహాలు, నక్షత్రాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. భూమి, చంద్రుడు కూడా సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలే. అందుకే సూర్యుడిని పరిశోధిస్తే విశ్వం గురించిన మరింత లోతైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీనికోసం అంతరిక్ష పరిశోధనా సంస్థలు నిరంతరం అన్వేషణ సాగిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆదిత్య L1 అనే ప్రయోగం కూడా అలాంటిదే. ఇంతకీ సూర్యుడిలో అంత తెలుసుకోవాల్సింది ఏముంది? మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు తెలియకుండానే సూర్యుడిపై ఆధారపడతాం. ఉదయం, సాయంత్రం, రాత్రి ఇలా ప్రతి సమయంలోనూ మనకు తెలియకుండానే ప్రత్యక్షంగానో పరోక్షంగానో సూర్యుణ్ణి స్మరించుకుంటాం. కొందరు సూర్యుణ్ణి దేవుడిగా ఆరాధిస్తారు. మన గమనం, గమ్యాలే కాదు గ్రహాల గతులు, మొత్తం సైన్స్ అంతా కూడా ఒక్క సూర్యుని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సౌర కుటుంబంపై నిరంతరం సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ ఉంటారు. సూర్యుడిని ఆధారంగా చేసుకునే పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు ఇస్రో ఆదిత్య L1 అనే స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగంతో సూర్యుడికి సంబంధించిన మరింత లోతైన అంశాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. సౌర కుటుంబంలో జీవరాశి మనుగడ ఉన్న భూమికి సూర్యుడే మూలాధారం. సూర్యుడి వయసు సుమారుగా 450 కోట్ల సంవత్సరాలు. భూమికి దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు భగభగమండే ఒక పెద్ద నక్షత్రం. సూర్యుడిలో నిరంతరం కేంద్ర సంలీన చర్య జరుగుతూ ఉంటుంది. హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. అలా శక్తి విడుదలవుతుంది. నిరంతరం కేంద్రక సంలీన చర్యలతోనే అత్యధిక స్థాయిలో సౌరశక్తి ఉష్ణం కాంతి రూపంలో బయటకు విడుదలవుతుంది. వాటి ప్రభావం సూర్యుడి చుట్టూ ఉన్న గ్రహాలు, నక్షత్రాలు మొత్తం సౌర కుటుంబం పైన ఉంటుంది. సూర్యుడిని ఒక బంతిలా ఊహిస్తే అందులోని కేంద్ర స్థానాన్ని కోర్ అంటారు. కోర్లో టెంపరేచర్ 1,50,00,000 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. సూర్యుడి కేంద్ర స్థానం కోర్ నుంచి బయటకు వచ్చే కొద్దీ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ ఉంటుంది. సూర్యుడి ఉపరితలాన్ని క్రోమోస్పియర్ అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత 5,500 డిగ్రీల సెల్సియస్. సూర్యుడి చుట్టూ ఆవరించిన ప్రదేశాన్ని కరోనా అంటారు. మండే సూర్యుడికి దగ్గరగా ఏ వస్తువు వెళ్లినా అవి సూర్యుడి గురుత్వాకర్షణకు లోనై మండిపోతాయి. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 5,500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ సూర్యుడి ఉపరితలం మీద ఉన్న కరోనాను పరిశీలించడానికి మాత్రం చాలా ప్రోబ్లు సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లాయి. నాసా ప్రయోగించిన పార్కర్ అనే సోలార్ ప్రోబ్ మాత్రమే ఇప్పటి వరకు సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన మానవ నిర్మిత ప్రోబ్. సూర్యుడు భూమి కన్నా 3,33,000 రెట్లు పెద్దగా ఉంటాడు. కాబట్టి భూమి గ్రావిటీ కన్నా సూర్యుడి గ్రావిటీ 27.9 రెట్లు ఎక్కువ.
కానీ చంద్రుడు భూమి కన్నా చిన్నగా ఉంటాడు కాబట్టి అక్కడ గురుత్వాకర్షణ శక్తి భూగురుత్వాకర్షణ శక్తిలో 6వ వంతు ఉంటుంది. సూర్యుడి ఉపరితలం నుంచి నిత్యం అన్ని దిశల్లోనూ పెద్ద ఎత్తున సౌర పవనాలు విడుదలవుతాయి. కొన్నిసార్లు సూర్యుడిపై కొన్ని ప్రదేశాల్లో తీవ్ర స్థాయిలో జరిగే కేంద్రక సంలీన చర్యల వల్ల ఒక్కసారిగా పేలుళ్లు జరుగుతాయి. ఇవే సౌర తుపానులుగా పుడతాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద సౌర తుపానులు ఏర్పడితే ఒకవేళ ఇవి భూమి వైపుగా దూసుకొస్తే వాటిని తట్టుకోవడం చాలా కష్టం. భూమి మీద ఉండే వాతావరణం, భూ అయస్కాంత క్షేత్రాల వల్ల ఈ సౌర తుపానులు నేరుగా భూమిని తాకకపోవచ్చు. కానీ ఆకాశంలో ఉండే శాటిలైట్లకు, భూమి మీద ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వంటి వాటిల్లో పనిచేసే వ్యోమగాములు నేరుగా ఇలాంటి సౌర తుపానుల బారిన పడితే చాలా ప్రమాదం. కాబట్టి ముందుగానే వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆదిత్య L1 చేసే పరిశోధనల్లో ఈ సౌర తుపానుల్ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా కీలకమైనది. ఇది ఒక రోజుతో ఆగిపోయేది కాదు, నిరంతరం జరిగే పరిశోధన ప్రక్రియ. సూర్యుడి మీద పరిశోధనలకు భూమి మీద చాలా చోట్ల సోలార్ అబ్జర్వేటర్లు ఉన్నాయి. కానీ భూమి మీద ఉండే వాతావరణం కారణంగా పూర్తి స్థాయిలో సూర్యుడి గురించి పరిశోధనలు చేయడం వీటికి సాధ్యం కాదు. ముఖ్యంగా సూర్యుడి చుట్టూ ఉండే కరోనా గురించి పరిశోధనలు చేయాలంటే భూ వాతావరణానికి అవతల ఉండాలి. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న లెంగ్రాజ్ పాయింట్ వద్ద 1 దగ్గర ఉండే అబ్జర్వేటర్లు నేరుగా సూర్యుడిని ప్రతి క్షణం చూడగలుగుతాయి. వాటికి సూర్యుడికి మధ్య ఎలాంటి అడ్డంకి ఉండదు. సూర్యుడి నుంచి ఉత్పన్నమయ్యే సౌర తుపాన్లను ముందుగానే ఇవి గుర్తించగలుగుతాయి. ఇస్రో ప్రయోగించే ఆదిత్య L1 కూడా సూర్యుడిపై నిరంతరం నిఘా పెంచుతోంది. దానికి అనుగుణంగా పెలోడ్స్ ను పంపుతోంది ఇస్రో. ఇస్రో ఆదిత్య L1 ప్రయోగం ద్వారా సూర్యుడి ఉపరితలంలో ఉన్న కరోనాను అనుక్షణం పరిశీలిస్తూ ఉండొచ్చు. ఇందుకోసం ఆదిత్య L1లో 7 రకాల పరికరాలు అమర్చారు. ఇందులో 4 పరికరాలు అవిశ్రాంతంగా సూర్యుడి వైపే ఉంటూ పరిశోధనలు చేస్తాయి. మరో 3 పరికరాలు లేగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర పరిస్థితులను విశ్లేషించి ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపుతాయి. ఈ 7 పరికరాలు ప్రధానంగా కరోనా ఉష్ణోగ్రతలో మార్పులు, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణంలో మార్పులు, అక్కడ ఉండే అణువులు, పరిస్థితులను విశ్లేషించడం చేస్తాయి. సూర్యుడిపై ఉన్న క్రోమోస్పియర్ కరోనాలలో మార్పుల ద్వారా అక్కడ విడుదలయ్యే వేడిని, ప్లాస్మా, సౌర తుపాన్ల తీవ్రతను ఆదిత్య L1 విశ్లేషిస్తుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్ డైనమిక్స్, వాటి ప్రభావాలు, సూర్యుని చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్ర ప్రభావం, సౌర పవనాలు, పుట్టుక, గమనం, స్థితిగతుల్ని ఆదిత్య L1 చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆదిత్య L1లో 7 పేలోడ్లను అమర్చారు. విజిబుల్ ఎమిషన్ లైన్, కరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనే 4 రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ ఏర్పాటు చేశారు. ఇవి సూర్యుడి ఉపరితలాన్ని చాలా క్షుణ్ణంగా పరిశోధిస్తాయి. వీటితో పాటు ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, అడ్వాన్స్డ్ ట్రయాక్సిల్ హై రెజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్ లాంటి పరికరాలు ఆదిత్య L1 ఉన్న స్థానిక పరిస్థితులను విశ్లేషించి ఆ డేటాను ఇస్రోకు పంపిస్తాయి. విజువల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, దీన్నే VELC అంటారు. ఇది సోలార్ డైనమిక్స్ ను అబ్జర్వ్ చేస్తుంది. ప్రతిరోజు 1400 ఇమేజ్లను ఇస్రోకు చేరవేస్తుంది. VELCని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తయారు చేసింది. సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఇది ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ దగ్గర అల్ట్రావయోలెట్ కిరణాలను, దానికి అనుబంధంగా జరుగుతున్న మార్పులను తెలియచేస్తుంది. ఇది పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ లో అభివృద్ధి చేశారు. సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, ఇవి సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్రే కిరణాలను విశ్లేషిస్తాయి. ఇవి బెంగళూరులోని UR రావ్ శాటిలైట్ సెంటర్లో రూపొందించినవి.
ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంటల్ సౌర పవనాల్లోని ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్ ను కొలిచేందుకు ఉపయోగపడుతుంది. ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య అనేది సౌర పవనాలు, అందులోని కణాలు, అయాన్లపై పూర్తి సమాచారం అందిస్తుంది. అడ్వాన్స్డ్ ట్రయాక్సిల్ హై రెజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్ ద్వారా అంతరిక్షంలో తక్కువ తీవ్రత ఉన్న అయస్కాంత క్షేత్రాలను, లేగ్రాంజ్ పాయింట్ దగ్గర ఉన్న పరిస్థితులను గమనిస్తుంది. ఇలా సోలార్ విండ్స్, సోలార్ ఎజెక్షన్ కు సంబంధించిన సమగ్రమైన సమాచారం ఇస్రోకు చేరుతుంది. ఈ విశ్లేషణలతో సూర్యుడి ఉపరితలం, అయస్కాంత క్షేత్రాలు, శూన్య కక్ష ఇలా అంతరిక్షంలోని పలు ప్రదేశాల్లో వచ్చే మార్పులు, వాటి ప్రభావాలను ఇస్రో అధ్యయనం చేస్తుంది. పిఎస్ఎల్వి C-57లో అమర్చిన 7 పేలోడ్లను భూమి గురుత్వాకర్షణ పరిధిని దాటి అంతరిక్షంలోకి పంపుతారు. దీనికోసం రాకెట్ సెకనుకు 11.2 కిలోమీటర్ల వేగంతో పైకి వెళ్లాల్సి ఉంటుంది. అదే సూర్యుడి గ్రావిటీ పరిధిని దాటి వెళ్లాలంటే సెకనుకు 615 కిలోమీటర్ల వేగంతో పైకి వెళ్లాలి. ఈ 2 గురుత్వాకర్షణలను బ్యాలెన్స్ చేస్తూ ఉండేలా లేగ్రాంజ్ పాయింట్ L1 దగ్గర ఆదిత్య L1 ప్రోబ్ను ప్రవేశపెట్టి సూర్యుడిపై పరిశోధనలు కొనసాగిస్తారు. ఇప్పటి వరకు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ మాత్రమే సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడిగా వేరువేరు స్పేస్ మిషన్లను ప్రయోగించాయి. ఇప్పుడు వాటి సరసన భారత్ కూడా ఆదిత్య L1 ప్రయోగంతో తన సత్తాను ప్రపంచానికి చాటుతోంది. సూర్యుడిపై అధ్యయనానికి భారత్ ప్రయోగిస్తున్న ఆదిత్య L1 తొలి అంతరిక్ష ఆధారిత మిషన్. సూర్యుడికి భూమికి మధ్యలోని లేగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర హాలో కక్షలోకి ఈ ఆదిత్య L1 ను ప్రవేశపెడతారు. సూర్యుడిపై ప్రయోగాలు చేయడానికి ఇంతకు ముందు కూడా అగ్రరాజ్యాలు చాలా మిషన్లను చేపట్టాయి. నాసా ప్రధానంగా 3 మిషన్లను ప్రయోగించింది. సోలార్ అండ్ హీలియోస్పియరిక్ అబ్జర్వేటరీ SOHO, పార్కర్ సోలార్ ప్రోబ్, ఇంటర్ఫేస్ రీజియన్ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ IRIS ప్రయోగాలు చేపట్టింది. వాటితో పాటు విండ్, హినోడ్, సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ STEREO ఇలా పలు మిషన్లను కూడా నాసా ప్రయోగించింది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా సోలార్ అండ్ హీలియోస్పియరిక్ అబ్జర్వేటరీ మిషన్ SOHOను ప్రయోగించాయి. పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడి ఉపరితలానికి అతి సమీపంలోని కక్షలో 4 ఏళ్లు పనిచేసింది. IRIS మిషన్ సూర్యుడి ఉపరితలంపై హై రిజల్యూషన్ చిత్రాలను తీసింది. ఇప్పటి వరకు నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ మాత్రమే సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన మిషన్లలో అత్యంత ప్రభావవంతమైనది. సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ కూడా ఇదే. 2018లో దీన్ని ప్రయోగించారు. సూర్యుడి చుట్టూ ఆవరించి ఉన్న కరోనా వాతావరణం బయటగా ఇది ప్రయాణించింది. 3 ఏళ్లలో లక్ష్యాన్ని చేరుకుంది. 2018లో ప్రయోగించిన నాటి నుంచి 2023 జూన్ 27 వరకు సూర్యుడి చుట్టూ 16 సార్లు విజయవంతంగా ఇది పరిభ్రమించినట్లు నాసా వెల్లడించింది. 2021 ఏప్రిల్ 28న సూర్యుడికి అత్యంత సమీపం వరకు వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ గా రికార్డు నెలకొల్పింది. అక్కడి చార్జ్డ్ పార్టికల్స్ నమూనాల ఆధారంగా సూర్యుని అయస్కాంత క్షేత్రం సమాచారాన్ని విశ్లేషించారు. సూర్యుడి ఉపరితలం నుంచి 6.5 మిలియన్ అంటే 65 లక్షల కిలోమీటర్ల పరిధిలోకి ప్రయాణించేలా పార్కర్ సోలార్ ప్రోబ్ను రూపొందించారు. అందువల్ల ఎనర్జీ ఫ్లో, సోలార్ విండ్ గురించిన విలువైన సమాచారాన్ని ఇది సేకరించగలిగింది. నిరంతరం పరిభ్రమిస్తూ ఉండే ఈ విశ్వంలో సౌర వ్యవస్థను సూర్యుడు ఎలా నియంత్రించగలుగుతున్నాడు అనే హీలియోఫిజిక్స్ లోని కీలక ప్రశ్నకు సమాధానం కనుక్కోవడమే పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రధాన లక్ష్యం. అలాగే సోలార్ కరోనాకు అతి దగ్గరగా చేరుకోవడం, దానిపై అధ్యయనం చేయడం ఈ మిషన్ మరో ఉద్దేశం. కరోనా అత్యంత వేడిగా ఉండడానికి కారణాలు అది సూపర్ సోనిక్ స్పీడ్తో విసిరే సోలార్ విండ్. దీన్నే మరింత అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగం ఉపయోగపడింది.
సోలార్ ఆర్బిటర్ మిషన్. దీన్ని నాసా సహకారంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిర్మించింది. హీలియోఫిజిక్స్ పై అధ్యయనం చేయడమే ఈ మిషన్ ఉద్దేశం. 7 ఏళ్ల పాటు పనిచేసేలా 2020 ఫిబ్రవరి 9న దీన్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. 2022 మార్చి 30న సోలార్ ఆర్బిటర్ సూర్యుడికి అతి దగ్గరగా, అంటే భూమికి సూర్యుడికి మధ్య దూరంలో 1/3 దూరం చేరిన సమయంలో వీడియోని, చిత్రాలను రికార్డ్ చేసింది. ఆ చిత్రాలు సూర్యుడి దక్షిణ ధ్రువం వైపు తీసినవి. ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమికి సూర్యుడికి మధ్య దూరంతో పోల్చితే పావువంతు దూరంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. 2025లో సోలార్ ఆర్బిటర్ తన కక్షను కొద్దిగా మార్చుకునేందుకు వీనస్ గ్రావిటీని వినియోగించుకోనుంది. అందువల్ల స్పేస్ క్రాఫ్ట్ లో ఏర్పాటు చేసిన పరికరాలు సూర్యుడి ధృవాలపై మరింత అధ్యయనం చేసే అవకాశం ఉంది. సూర్యుడి అతి వేడిని తట్టుకునేలా ఈ స్పేస్ క్రాఫ్ట్ ని రూపొందించారు. అందువల్ల సూర్యుడికి దగ్గరగా వెళ్లడంతో పాటు సూర్యుడిలోని వివిధ విభాగాలను మరింత అధ్యయనం చేసేందుకు అవి ఉపయోగపడతాయి. సూర్యుడి ప్రభావవంతమైన భాగాలను అతి దగ్గరగా చిత్రీకరించిన తొలి ఉపగ్రహం ఇదే అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. సౌర తుపాను ఏర్పడే ప్రక్రియను సోలార్ ఆర్బిటర్ నిశితంగా పరిశీలిస్తోందని కూడా ఈఎస్ఏ చెబుతోంది. ఇక భూమికి సూర్యుడికి మధ్య ఉన్న L4 పాయింట్ దగ్గర 2 ట్రోజన్ ఆస్టరాయిడ్లు కూడా ఉన్నాయి. ఇదే విధంగా భూమికి చంద్రుడికి మధ్య ఉన్న లేగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర చైనా తన చాగి ప్రోబ్ను ఉంచి చంద్రుడి మీద ప్రయోగాలు చేస్తోంది. అదే విధంగా భూమికి సూర్యుడికి ఉన్న లేగ్రాంజ్ పాయింట్ 2 దగ్గర యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన గయా టెలిస్కోప్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అమెరికా సంయుక్తంగా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్లు ఉన్నాయి. ఇవి లేగ్రాంజ్ పాయింట్ 2 అంటే భూమికి వెనుక వైపు ఉండడం వల్ల ఈ టెలిస్కోప్ల మీద సౌర పవనాలు పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. సూర్యుడి కిరణాలు ఈ టెలిస్కోప్ పై పడవు కాబట్టి ఇది విశ్వాంతరాలలోకి సుదూరంగా తొంగి చూసేందుకు వీలుంటుంది. అయితే లేగ్రాంజ్ పాయింట్ 1, 2, 3లలో ఉండే శాటిలైట్లు, ఉపగ్రహాలు అస్థిరంగా ఉంటాయి. అందుకే ప్రతి 21 రోజులకు ఒకసారి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో ఇంధనాన్ని మండించి దాని స్థానాన్ని సరిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మొదటిసారిగా సూర్యుడికి సంబంధించి సౌర తుపానులు, సూర్యుడి ఉపరితల పరిస్థితులు, సోలార్ విండ్స్ ఇలా పలు అంశాలపై ఆదిత్య L1 మిషన్ చేపట్టింది. ఇది ఇస్రో ప్రతిష్టను మరింత పెంచడమే కాదు, సూర్యుడిపై పెద్ద దేశాలు చేసిన పరిశోధనల సరసన భారత్ కూడా నిలిచేందుకు దోహదపడుతుంది. ఇవి ఆదిత్య L1 ప్రయోగం విశేషాలు. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ మీ ముందుంటాం. కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.